బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. మనకి చాలామందికి ఉన్నటువంటిది భయం. అనేక భయాల్లో మొట్టమొదటి భయం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేది. ఒక 70 ఏళ్ల వరకు దాటిన వాడికి వచ్చేటువంటి భయం, కామన్ భయం, మరణం. అమ్మో నా 70 వచ్చేసాయి, ఉంటానా? ఎవరైనా సరే ఏమో ఇలా ఉన్నాను, బతికేస్తున్నాను, ఎప్పుడు పిలుస్తాడో దేవుడు అనేటువంటి చాదస్తమైన మాటలు కూడా వింటూ ఉంటాం. ఇంకా 90 ఏళ్ల వాడిని అయితే ఎప్పుడు పిలుపు వస్తుందో పిలుపు కోసం చూస్తున్నాను అంటాడు ఆయన. అంటే అది పరోక్షంగా వాళ్ళకి లోపల ఉన్నటువంటి భయం, మరణ భయం. నా తోటి వాళ్ళకి పోయారు, నా బావ పోయాడు, మా అమ్మమ్మ పోయింది, మా నాన్న పోయాడు, ఇక నాకు వచ్చిందేమో, నెక్స్ట్ లైన్ నాదే ఉంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి భయంతో ఉంటుంటారు వాళ్ళు. చాలామందికి మరణం దైవ నిర్ణయమే కాబట్టి మరణ నిర్ణయమా? భగవంతుడు మనల్ని పుట్టించిన వాడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, డేట్ ఆఫ్ డెత్ కూడా డిసైడ్ చేస్తాడు. కాబట్టి దైవ నిర్ణయం మాత్రమే ఈ మరణం అనేది, మన చేతుల్లో లేదు. కానీ పుణ్యబలం పెంచుకోవడం వల్ల మరణాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరణం ఆయన డిసైడ్ చేసినా మన పుణ్యకర్మని మనం చేస్తూ దానము, జపము, ధర్మము, 10 మందిలో గౌరవాన్ని, 10 మందికి సేవా తత్పరత ఇలాంటి చేయడం వల్ల మనకి మన యొక్క మరణాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. లేదా మరి మీరు ఎప్పుడు అడుగుతారు కింద, స్వామి అలాంటప్పుడు ఆదిశంకరాచార్యుల వారు 32 ఏళ్ళే ఉన్నారు, వివేకానందుడు 35 ఏళ్ళే ఉన్నాడు, వాళ్ళందరూ మంచివాళ్ళు కారా అని కామెంట్ చేస్తారు కింద. మీకంటే ఎక్కువ షార్ప్ మైండ్ నాది, మీకు సమాధానం చెప్పగలిగే కెపబిలిటీ నాకుంది. అందుకే నన్ను రాడికల్ ఆస్ట్రాలజర్ అంటారు, కొంతమంది రాడికల్ ఆస్ట్రాలజర్ అంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. అంటే వాళ్ళ మరణం వచ్చినా నేటికి వాళ్ళని తలుచుకుంటున్నాం మనం. అదే మరణం లేకపోవడం అంటే, అదే జీవనం అంటే. 10 మందిలో జీవించడం అంతే. మనకి చెడ్డవాళ్ళము తలుచుకుంటాం, రావణాసురుని తలుచుకుంటాం. ఏమని తలుచుకుంటాం? దరిద్రుడు, దుర్మార్గుడు అని తలుచుకుంటాం. అదే రాముణ్ణి రాముడు, శుభుడు, ఆనంద చిత్తుడు, పురుషోత్తముడు అని మనం చెప్పుకుంటాం. అలాగే వివేకానందుడు అక్కడ చికాగో వెళ్ళి చికాగోలో గ్రంథాలు పెడితే ఆయన కింద భగవద్గీత ఆగేస్తే మిగతా పుస్తకాలు పడిపోయినాయి. ఏం చెప్పాడు ఎప్పుడైనా? ఈ భగవద్గీత ప్రపంచానికి ఆధారమైందని చెప్పాడని చెప్పుకుంటాం మనం. ఆయన మాట్లాడిన చికాగోలో మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు చెప్పుకుంటాం మనం, గర్వంగా చెప్పుకుంటాం. ఒక నేత సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పుకుంటాం మనం, ఒక భగత్ సింగ్ గురించి ఎప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళందరూ ఎందుకు చెప్పుకున్నాం? వాళ్ళు మరణించినప్పటికీ కూడా మనలో, మన తదుపరి తరంలో, ఆ తదుపరి తరంలో జీవించే ఉంటారు. కాబట్టి అది మరణం లేకపోవడం, అది జీవనం అంటే. అటువంటి మరణం కూడా 10 మంది గొప్పగా చెప్పుకుంటారు. మరి ఎంతమంది మీ తాత గురించి చెప్పుకున్నారా? మీ ముత్తాత గురించి మరణం ఎప్పుడు తెలుసా? మీ ముత్తాత ఏం చేశాడో మీకు తెలుసా? కనీసం గుర్తులేదు మనకి. ఎందుకు? ఆయన గొప్ప పనులు ఏం చేయలేదుగా. కేవలం మా నాన్నకన్నాడు, మా నాన్నకన్నాడు అంతే. ఆయన అందరికి అంటారు కదా. అంటే ఎలాగైతే మీ ముత్తాత గురించి నీకు పూర్వ వృత్తాంతం తెలియదు, కానీ భగత్ సింగ్ గురించి తెలుసు నీకు, శుభద్ గురించి తెలుసు, నేతాజీ గురించి తెలుసు నీకు, ఆది శంకరాచార్య గురించి తెలుసు నీకు, అనేక మతాలని ఒక తాటికి తీసుకొచ్చినటువంటి సనాతన ధర్మాన్ని పెంచినటువంటి చంద్రశేఖర సరస్వతి గురించి తెలుసు మీకు, ఆది శంకరాచార్య తెలుసు మీకు, శృంగేరి స్వామి గురించి తెలుసు, అలాంటి మహనీయుల గురించి తెలుసు మీకు. కానీ మన సొంత ముత్తాతల గురించి మనకు పూర్తి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు మనలో జీవించలేరు. ఇంకా మన ముత్తాతలు లేరు, మన తాత వరకే మనకు తెలుసు కొంతవరకు. అంటే మరణం దైవ నిర్ణయమే. కానీ మన పుణ్య ఫలితం వల్ల, పుణ్య ఫలాల వల్ల, పుణ్యప్రాప్తి వల్ల మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ చోటు భౌతికంగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, మన తరతరాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడానికి. కాబట్టి దైవం నిర్ణయించిందే మరణం. కాలపురుషుడి యొక్క కాలగమనంలో ఉన్నటువంటి సైకిల్ చక్రమే ఇది. ఆయన పుట్టమంటే పుడతాం మనం, ఆయన పెట్టమంటే వెళ్ళిపోవాల్సిందే. దట్ ఇది ఆయన రూమ్. ఇది ఈ ఇల్లు, ఈ ప్రపంచం అంతా ఆయన ఇల్లు. మనకి రెంట్కి వచ్చాం, వచ్చిన తర్వాత ఆయన ఉండమంటే ఉంటాం, ఇంతకాలం రెంట్ కట్టాము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే. ఉంటా బలవంత అంటే కుదరదు, తీసుకెళ్ళిపోతాడు గ్యారెంటీగా. కాబట్టి దైవ నిర్ణయము కాకుండా మరణం అనేది లేదు. నీ మంచితనంతో, పుణ్యబలంతో పోస్ట్ పోన్ చేసుకోగలుగుతావు. 10 మందిలో మనసులో నిరంతరం జీవించి ఉంటావు. అటువంటి మరణాన్ని పొందుకోవాలి అవసాన దశలో. అంటే మన యొక్క అంతిమ కాలంలో 90 ఏళ్లకో, 95 ఏళ్లకో, 100 సంవత్సరాలకో, 120 ఏళ్లకో అకాల మరణం పొందకుండా సకాల మరణాన్ని, అనాయాస మరణాన్ని పొందుకోవాలనేటువంటి భావనతో మనం నిరంతరం భగవన్నామస్మరణ చేసుకుంటాలి. నిరంతరం విష్ణునామస్మరణ, శివనామస్మరణ చేసుకుంటే అద్భుతమైనటువంటి మనకి అవసాన దశలో ప్రశాంతమైన మరణాన్ని కలిగిస్తాడు. మరణానంతరం మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ మరణం అనేది దైవ నిర్ణయమే. ఈ విధంగా మంచి పనులతో పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకుంటూ నిరంతరం మంచి పనులు చేయండి. 10 మంది మనసులో, 10 మంది గుండెల్లో ఉండే ప్రయత్నం చేయండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.